బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ భేటీ అనంతరం రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. గ్రూప్ 2 అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేస్తారు. ఆ కార్యక్రమం తర్వాత ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనమవుతారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం. హస్తినలో 2 రోజుల పాటు సీఎం పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ భేటీ అనంతరం రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. గ్రూప్ 2 అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేస్తారు. ఆ కార్యక్రమం తర్వాత ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనమవుతారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం. హస్తినలో 2 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ భేటీ అనంతరం రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. గ్రూప్ 2 అభ్యర్థులకు అక్కడ ఆయన నియామక పత్రాలు అందజేస్తారు. ఆ తర్వాత సీఎం 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం సీఎం రేవంత్ 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ పెద్దలతో సమావేశమవుతారా, లేదంటే కేంద్ర మంత్రులతో ఏమైనా సమావేశమయ్యే అవకాశం ఉందా? మొత్తంగా డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ కమిటీల 1లో అయితే సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మంత్రులకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు అయితే అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి తీరుపై ఆయన ప్రస్తుతం వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే రవీంద్ర భారత్ చేరుకుని అక్కడ జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన నియామక పత్రాలు అందజేస్తారు. అక్కడ ఒక 30 నిమిషాలు ఉండే అవకాశం ఉంది. అటు నుంచి నేరుగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. అయితే టెంటేటివ్ షెడ్యూల్ 4 గంటలకు ఉంది, కానీ 1 గంట అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఢిల్లీకి వెళ్లేటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం విదేశాంగ మంత్రి జయశంకర్ తో మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ సంబంధించిన అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే దీనికి ఈ మీటింగ్ సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. సో విదేశాంగ మంత్రిని కలిసిన తర్వాతనే అవి బయటకు వచ్చే అవకాశం అయితే మనకు చెప్తున్నారు. సో ఇవాళ రాత్రి కూడా అక్కడే ఉండి రేపు ఉదయం మళ్ళీ అయితే గవర్నర్ సంబంధించినటువంటి బడ్జెట్ పైన వాయిదా తీరం దీనికి వస్తారా, లేదంటే 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఢిల్లీలో ఉందన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ వెళ్ళి రేపు అయితే మార్నింగ్ ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఒకవేళ కేంద్ర మంత్రులతో పాటు ఏఐసీసీ నేతలను కూడా కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉంటే మాత్రం 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు అసెంబ్లీ ఉంది, ఎల్లుండి హోలీ హాలిడే ఉంది. సో ఎల్లుండి ఈవినింగ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన తర్వాతనే పూర్తిగా టూర్కు సంబంధించినటువంటి ఫైనలైజ్ షెడ్యూల్ అయితే మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వంశీ, అశోక్, చూస్తున్నాం విదేశాంగ మంత్రి జయశంకర్తో మీటింగ్ అనే వార్తలు అయితే వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అంటే హైదరాబాద్ అనేది ఒక రకంగా చూస్తే రక్షణకు సంబంధించి పెద్దపీట వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయుధ కర్మాగారాలు కూడా ఇక్కడ నెలకొల్పేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందంటారా? మనం చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా సమావేశం ఉంటుందని ఒకటి అంటున్నారు. రెండో అంశానికి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో ఏదైతే ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు. సో ఆయన రప్పించేందుకు కూడా విదేశీ శాఖ అవసరం ఉంటుంది కనుక ఆ విషయంలో కూడా కేంద్ర మంత్రిని కలుస్తున్నారని ఒక ప్రశ్న మాత్రం మన ముందు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి దేశ విదేశాలకు సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ నెలకొల్పినటువంటి భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి కలుస్తున్నారన్నటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. ఎట్ ది సేమ్ టైం రెండో విషయానికి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో విదేశాల్లో ఉన్నటువంటి నిందితులను తీసుకోవడానికి కూడా ఒక సందర్భంలో మంత్రిని కలిసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ రాత్రికి కేంద్ర విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉంది. రేపు ఇవాళ కలిసిన తర్వాత రేపు షెడ్యూల్ అనేది కూడా రాత్రి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు అసెంబ్లీకి సంబంధించి గవర్నర్ స్పీచ్ పై మనకు తీర్మానం ఉంది, వాయిదా తీర్మానం సంబంధించి చర్చ ఉన్నది. సో రేపు దాటితే ఎల్లుండి హోలీ ఉంది కనుక ఈ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వారి విషయంలో కూడా ఏఐసీసీ నేతలు కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి టూర్ కన్ఫర్మ్ అయింది. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి బయలుదేరైన ఢిల్లీ వెళ్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ అశోక్.